ఆనంది, ఇప్పుడు ఏమైందని ఇలా ఏడుస్తున్నావు? ఆ లలిత గారు ప్రసన్న అన్న మాటలకి బాధపడుతూ ఏడుస్తున్నావా? లేదు మేడం గారు, వాళ్ళంతా బాధల్లో ఉంటే అలాంటి మాటలు అంటున్నారు, అర్థం చేసుకోగలను. మరి ఎందుకు ఏడుస్తున్నావు? నా కారణంగా మీరు ఇక్కడి దాకా రావాల్సి వచ్చింది. ఇందులో తప్పేముంది? దొంగతనాలు, మోసాలు, దోపిడీలు, హత్యలు చేసే వాళ్ళని తీసుకొస్తూ ఉంటారు ఇక్కడికి. ఇలాంటి ప్రదేశానికి దేవత లాంటి మీరు రావడం, దీన్ని నేను అవమానంగా భావించడం లేదు ఆనంది. ఇది నా బాధ్యత. నీ విషయంలోనే కాదమ్మా, నా నీడలో ఉన్న ఏ ఒక్క ఆడపిల్లకి అన్యాయం జరిగినా నేను ఊరుకోను. హాస్టల్లో ఉండే ప్రతి అమ్మాయి తల్లిదండ్రులకి నేను సమాధానం చెప్పాలి. వాళ్ళు నా మీద ఉంచిన నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలి. అంతేకాదు, నా హాస్టల్లో ఉండే ఏ ఒక్క అమ్మాయి తప్పు చేయదని నీ ద్వారా నిరూపించాలి. ఇది నా కర్తవ్యం ఆనంది. ఇలాంటి వాటికి భయపడి మొహం చాటేసేదాన్నే అయితే ఇన్నాళ్లుగా హాస్టల్ నడిపేదాన్నా చెప్పు? అసలే నీ కడుపులో ఆ నలుసు ఎలా పడిందో అర్థం కాని స్థితిలో గుండె పగిలేలా ఏడుస్తున్న నీ మీద ఇంత పెద్ద అపవాదం పడ్డం చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది ఆనంది. ఇలాంటివి వింటున్నా చూస్తున్నా అసలు దేవుడనేవాడు ఉన్నాడా అని సందేహం కలుగుతుంది. నా రాత బాగోలేకపోతే ఆ దేవుడు ఏం చేస్తాడు మేడం గారు? ఆ రాతలు రాసేది కూడా దేవుడే కదా. అది మన కర్మఫలం అంటారు కదా. లేదానంది, ఆ దేవుడికి దయ, జాలి అవేవి లేవు. మంచి జరిగితే మన రాత బాగుందని, చెడు జరిగితే గీసిన గీత బాగోలేదని ఆ దేవుణ్ణి నిందించడం సహజమే కదా మేడం గారు. ఇంత చిన్న వయసులో నీ నోటి నుంచి ఇలాంటి మాటలు వినాల్సి వస్తుంది. పెళ్లిని ఇంకా గొప్పగా చెప్తారు, అదేంటి మేడం గారు? వివాహం, ఇంకా కళ్యాణం, మరొకటి పరిణయం, ఇంకా 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 అంటే పాణిగ్రహణం. ఇంత పెద్ద గ్రహణాన్ని నేనుండగా నీకు పాణిగ్రహణం ఎలా అవుతుంది అన్నట్టుంది. అందుకే చేయని తప్పుకి కడుపులో భారం మోస్తూ ఏమీ తెలియని దానికి నేరం మోస్తున్నాను. సరే మేడం గారు, మీరు హాస్టల్కి వెళ్ళండి. నువ్వు రావా? నేను ఒక చోటికి వెళ్ళొస్తాను. ఎక్కడికి? వచ్చాక మీకు చెప్తాను. అలా కుదరదు. ఎక్కడికి వెళ్తున్నావో చెప్పి వెళ్ళు. అశ్విన్ ఇంటికి. వాళ్ళ ఇంటికా? అవును మేడం గారు. నీకేమైనా మతిపోయిందా? ఇంతకు ముందే కదా లలిత, ప్రసన్న నిన్ను అన్ని మాటలని వెళ్ళారు. నా మీద కోపంతో అన్న మాటలు కాదు, అశ్విన్ కనిపించడం లేదన్న బాధల్లో అన్న మాటలు. బాగానే సమర్థిస్తున్నావు. ఇది సమర్థించుకోవడం కాదు మేడం గారు, ఎదుటి వాళ్ళ బాధని అర్థం చేసుకోవడం. నిజమే కావచ్చు ఆనంది, కానీ
ఇంత నిందని మోస్తూ ఎలా ఆనంది? ఈ నింద కంటే ఇప్పుడు కొత్తగా నా మీద పడిన నింద పెద్దదేం కాదు కదా మేడం గారు. నేను వెళ్ళొస్తాను మేడం గారు. అవునా, అశ్విన్ కనిపించడం లేదా? అవునమ్మా, ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో ఏమీ తెలీదు. బాధపడకమ్మా, అన్నయ్య ఇంటికి వచ్చేస్తాడు, నువ్వు చూస్తూ ఉండు. ఇదే మాట వాడు కనిపించినప్పటి నుంచి చెబుతున్నావు, కానీ రాలేదే. ఎప్పుడొస్తాడు, ఎలా వస్తాడు? మహేష్ సారు మురళన్న వెతుకుతున్నారు కదమ్మా. ఇంత పెద్ద సిటీలో వాళ్ళిద్దరు మాత్రమే వెతికితే ఏం కనిపిస్తారు? పోలీసులు కూడా వెతుకుతున్నారు కదమ్మా. ఏమోనే, నాకెందుకో చాలా భయంగా ఉంది. నేనొక సలహా ఇస్తాను, చేస్తారా? ఏంటది? నాకు తెలిసిన ఒక అంజనం వేసే వ్యక్తి ఉన్నారు. ఆయన అడిగితే అశ్విన్ ఆచూకీ తెలిసే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో కూడా ఈ అంజనాలు అవి ఇవి ఏంటంటే? అలా తీసి పాడేయకు ప్రసన్న. ఇలా అంజనం వేసే వాళ్ళకి దైవశక్తి ఉంటుంది. వాళ్ళు చెప్తే ఖచ్చితంగా జరుగుతుంది. అలా అని మీరెలా చెప్పగలరు? ఒకసారి ఇలాగే మా బంధువుల్లో ఒక అబ్బాయి కనిపించకపోతే ఆయన చేత అంజనం వేయించాం. కరెక్ట్గా ఆయన చెప్పినట్టే జరిగింది. ఆయన నంబర్ ఇస్తాను, ఒకసారి అశ్విన్ గురించి అడగండి. ప్రసన్న, ఆ నంబర్ నోట్ చేసుకోవే. సరే అమ్మా. 98 నువ్వు దిగులు పడకు లలిత, అశ్విన్ ఖచ్చితంగా దొరుకుతాడు. సరే, వస్తాను. ప్రసన్న, ఓసారి ఆ నంబర్కి కాల్ చేసి ఇవ్వవే. అలాగే అమ్మా.